బేసిక్గా అంటే మనము ప్రిడిక్షన్స్ మీద ఎక్కువ బిలీఫ్ ఏం లేదండి. పోవడం అంటే ప్రభాస్ ఆల్రెడీ ఒక రేంజ్లో వెళ్ళిపోయి ఉన్నారు. బేసిక్గా ఇప్పుడున్న కాంటెక్స్లో చూసుకుంటే ఒకప్పుడు మనము నార్త్లో 100 crores వచ్చింది అమీర్ ఖాన్ గజ్నీ మూవీ నుంచి. ఇప్పుడున్న కంటెంట్తో మనం ఏ మూవీ తీసినా కూడా నార్త్లో చాలా ఈజీగా 300 crores వస్తున్నాయి. ప్రభాస్ రేంజ్కి అయితే 500 crores అయితే ఎలా అయినా దాటిపోతుంది. ఇప్పుడు తను చెప్పిన ప్రిడిక్షన్స్ చూసుకుంటే తన లైఫ్ ఎప్పుడో ఆగిపోయింది అన్నారు. లైఫ్ ఆగిపోతుంది, బట్ బేసిక్గా చూస్తే తన కంటెంట్ మన ఫ్యాన్స్ బాగా ముందుకు తీసుకుపోతున్నారు. ఇక్కడ బ్లాక్ బస్టర్ అయినా నార్మల్ అయినా ఏదైనా వేణుస్వామి చెప్పింది ఓకే, అది ఆయన ప్రిడిక్షన్. బేసిక్గా చూస్తే ఈయన లైఫ్ ఈయన నడుస్తూ పోతుంది. ఇప్పుడు అలానే చూసుకుంటే మన టాలీవుడ్ నుంచి చాలామంది బాలీవుడ్కి వెళ్ళి బాగా బిల్డ్ చేస్తూ ఉన్నారు మూవీస్ అన్నీ కూడా. అలాంటప్పుడు ఈ ప్రిడిక్షన్స్ దేనికి పనికిరావు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చెప్పారు కదా, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి అన్న? మొన్ననే వేణుస్వామి తేలిపోయింది. మన తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పత్తలేడు, ఎక్కడ కనబడకుండా అయిపోయినాడు. మళ్ళీ ఈరోజు వచ్చినాడు అని అంటున్నారు మీరు కూడా. అన్న చెప్పింది కానీ ఏమైనా బ్రహ్మంగారు అనుకున్నారా ఏంది? కానీ అవన్నీ ఫేక్. ఆ మంచి ప్రిడిక్షన్ చేసిన ఊక అంటే ఏదో కొద్దిగా అనడం వల్ల ఏమైనా హైప్ కానీ అంతే చూస్తుండొచ్చు, కానీ అసలు అని చెప్పింది 100% ఫేక్. ఎందుకు కాదన్నా? ఆ వేణుస్వామికి ఉందే మాట్లాడతారా లేదక్క మాట్లాడతారా? ప్రభాస్ అనే సినిమాని మాట్లాడడానికి ఆయనకి ఎంత ధైర్యం ఉండాలా? ఏమన్నా నాకు అయితే మస్తు బీబ్లేస్తుంది. వేణుస్వామి గారు, మీరు ఇంకోసారి ఇలాంటి ప్రభాస్ సినిమాని కానీ మీరు ఇట్టే దాన్ని ఇట్లా అవి అని మాత్రం మాట్లాడకని. మనం మీరు చెప్పినారు కదా కేసీఆర్ గారు వస్తారని చెప్పింది, మళ్ళీ ఎందుకు రాలేదు? మళ్ళీ మీ మాట అంతా కరెక్ట్ అయినప్పుడు ఎక్కడ పోయితారు మళ్ళీ అప్పుడు? అదే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత, కాంగ్రెస్ గెలిచిన తర్వాత మీరు అసలు అడ్రస్ అన్న కనమన్నారా? అసలు ఎక్కడ వేణుస్వామి అని అందరు సర్చ్ చేస్తే జల్లడ పట్టినా కానీ కనబడలేదు. మళ్ళీ ఎక్కడ పోయింది? మళ్ళీ నీ ప్రొడక్షన్ అంతటి కరెక్ట్ కదా. మళ్ళీ ఆ రోజు ఏమైందే? ఇవన్నీ మా ప్రభాస్ ఫ్యాన్స్ ఎవ్వరు కూడా నమ్మరు. సలార్ నంబర్ 1 హిట్. దాన్ని ఎవరు వేణుస్వామి కాదు ఎవరు చెప్పినా కానీ నమ్మకండి, అది మాత్రం చెప్తున్నా. ఇంకోసారి ఇలాంటి మాటలు తప్పుకోవచ్చు, చూసుకొని మాట్లాడాలి వేణుస్వామి గారు. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు, మీకు మర్యాదగా మాట్లాడాలి కాబట్టి. ఎందుకంటే సినిమా ఎవరిది ఏం కథ, సినిమా ఎలాంటి కంటెంట్ చూడకుండా మీరు ఎలా మాట్లాడితే చెప్పు? కంటెంట్ చూసి మాట్లాడండి. ఒక్కరి ఒపీనియన్ మీరు నడుస్తుందే? సినిమా మీరెవరు జడ్జ్ చేయడానికి? చూసిన తర్వాత అంటే చెప్పినా ఓకే సరేలే ఈయన ఒపీనియన్ అనుకోవచ్చు. మీరు చూడకుండా అంత ప్రొడక్షన్ చేసే అంత చేసేటట్టయితే ఇంకా బాగానే ఉంటుంది. మళ్ళీ మీరు అదే కాలే కదా. మళ్ళీ నేను అదే చెప్తున్నా. ఇంకోసారి అయితే కొద్దిగా మంచి మాట్లాడాను వేణుస్వామి గారు. ఇలా ఇంకోసారి ఇలా సలార్ సినిమా కానీ ప్రభాస్ కానీ ఇంకా ఎవరిని కానీ అది తెలియకుండా మాత్రం మాట్లాడక, ఏదన్నా మీకు అది ఒకేలా ఏదన్నా తెలిస్తే మాత్రం మాట్లాడండి, అదే చెప్తున్నా. ప్రభాస్ 1000 కోట్లు కన్ఫామ్గా వస్తాయి, అందులో ఎటువంటి డౌటే లేదు. చూడండి మీరు, న్యూ ఇయర్ కల్లా 1000 కోట్లు కొడుతుంది. ప్రభాస్ కంబ్యాక్ ఫిలిం. ప్రశాంత్ నీళ్ళు ప్రభాస్ కటౌట్ని కరెక్ట్గా వాడుకున్నాడు. కంబ్యాక్ ఫిలిం ప్రభాస్ అసలు మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్యాన్స్. ఎందుకంటే 6 ఏళ్ళు బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కటౌట్ని ఎవ్వరు సరిగ్గా వాడుకోలేదు. ప్రశాంత్ నీళ్ళు ప్రభాస్ కటౌట్ని కరెక్ట్గా వాడారు. అరిచి గొంతు పోయింది. ఇంకా ప్రభాస్ గారు కట్అవుట్స్ ఫైట్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. డైరెక్షన్ సూపర్ ఉంది సార్. విజువల్స్ ఎఫెక్ట్స్ చాలా, బ్యాక్గ్రౌండ్ అసలు చింపేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ ఉన్నాయి. సాంగ్స్ అంటే ఈ స్టోరీని తగ్గట్టు ఉంటాయి, దాని మీనింగ్ని బట్టట్టు ఉంటాయి సాంగ్స్. దానికి సెట్ అయిపోతుంది. ప్రభాస్ కట్అవుట్స్, యాక్షన్. ఒకటి ఏంటంటే డైరెక్టర్ తోటి రిక్వెస్ట్, అది సినిమా మొత్తం చీకట్లో కనిపిస్తుంది. అది కేజీఎఫ్ కూడా అలాగే ఉండే, మొత్తము చీకట్లో చాలా నైట్లో కనిపించేటట్టు కనిపిస్తుంది. డిఫరెంట్ ఉంది, స్టోరీ డిఫరెంట్ ఉంది. వేణుస్వామి సినిమా పోయింది అంటున్నారు ఏంటి? లే సినిమా మంచిగా ఉంది, సినిమా పోదు. స్టోరీ హైలైట్ ఉంది. ప్రభాస్ కట్అవుట్స్, యాక్టింగ్, ఆయన ఫైట్స్ ఎక్సలెంట్ సూపర్ ఉంది. సినిమా లేలే అంటే సెకండ్ పార్ట్ కూడా వెయిటింగ్లో ఉన్నాం. మంచిగా ఉంది మూవీ అయితే.
బట్ 15 మినిట్స్ క్లైమాక్స్ ఎలా ఉంది? బాగుందా? క్లైమాక్స్ చాలా బాగుంది, జర డిఫరెంట్ కొంచెం సస్పెన్స్లో పెట్టారు, అవి చూస్తేనే బాగుంది. బ్లాక్ బస్టర్ అంటారా? హిట్, సినిమా హిట్ అండి. బ్లాక్ బస్టర్ అల్లే ఎన్ని చూడొచ్చండి. సార్లు చూసారు మీరు ఇప్పటిదాకా? నేను వన్ టైమే. ఫ్యామిలీ ఓరియంటెడా లేదంటే ఫైట్స్ ఓన్లీ అనిపించిందా? యూత్ అనిపించిందా? యూత్ అనిపించింది సార్, ఓన్లీ యూత్. యూత్ అనిపించింది. చిన్నపిల్లలతో వెళ్ళి చూడొచ్చా? చిన్నపిల్లలు అన్నట్టు యూత్కే సెట్ అవుద్ది సార్ మూవీ. యూత్ ఓన్లీ యూత్. ఓన్లీ యూత్ సెట్ అవుద్ది. ఓకే. థ్యాంక్ యూ. సలార్ సినిమా రిలీజ్ అవ్వకముందే ఫ్లాప్ అవుతుందని చెప్పారు కదా. లేదన్న, ఫ్లాప్ కాలే, బాగుంది సినిమా. రియాక్షన్ ఏంటి? రియాక్షన్ అయితే మంచిగా ఉంది అండ్ లాస్ట్కి సస్పెన్స్ అయితే గట్టిగా ఉంది. వేణుస్వామికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? సినిమా రిలీజ్ అయినాక దాని గురించి రివ్యూస్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. లేదు, ఇందులో కూడా బాగుంది, ఫైటింగ్ కూడా బాగా చేశాడు. శృతి హాసన్ కి ఈ సినిమాలో కేజీఎఫ్ లో ప్రకాష్ రాజ్ ఉంటాడు కదా, అట్లాంటి రోల్ ఇచ్చారు. సిమిలర్ నరేషన్ లో ఉంటది కానీ సినిమాలో నీకు ఎక్కడ కనిపించదు అనమాట. సాంగ్స్ అన్ని బాగున్నాయా? సాంగ్స్ ఎలివేషన్ కే వాడారు, ఎక్కడ నీకు అంటే సెపరేట్ గా సెట్ చేసి సాంగ్ అవేం లేవు. స్టోరీ నడుస్తూ ఉంటుంది సాంగ్స్ నడుస్తున్నప్పుడు కూడా. సో ఇట్స్ ఓవరాల్ ఫైన్. మూవీ మొత్తంలో మీకు నచ్చిన సీన్ ఏంటి? సెకండ్ హాఫ్ అసలు డ్రామా మొత్తం ఒక రేంజ్ లో ఉంది, నచ్చిన అని చెప్పలేము. అంటే ఎప్పుడు కూడా రిటాలియేషన్ సీన్సే మనకి ఆబ్వియస్లీ గూస్ బంప్స్ ఇస్తాయి. అంతసేపు హ్యూమిలియేషన్ ఫేస్ చేసి సడన్ గా ఒకసారి తిరగబడ్డ సీన్లు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా దే ఆర్ పీక్ ఇంకా మూవీలో. క్లైమాక్స్ సూపర్ అంటున్నారు కదా? క్లైమాక్స్ ఇట్స్ క్లిఫ్ హ్యాంగర్ బేసిక్ గా క్లైమాక్స్. సో సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి, చూద్దాం ఇంకా. బట్ సెకండ్ హాఫ్ ఇస్ లైక్ పీక్స్. అసలు ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ సంబంధమే లేదు. మూవీ గురించి ఒక్క వర్డ్ చెప్పండి. ఏది మూవీ గురించి ఒక్క వర్డ్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఐ థింక్ రికార్డ్స్ విల్ బి గాన్ ఇంకా. బ్లాక్ బస్టర్ పక్కా 100%. వేణుస్వామి సినిమా ఫ్లాప్ అయిపోతుంది అని చెప్పారు. ఏది వేణుస్వామి ఆయన జాతకాలు చెప్పారు. ప్రీ బుకింగ్ లోనే ఆయన నెట్వర్క్ కి ఒక 2 లక్షల రేట్లు కలెక్ట్ చేసేసి ఉంటుంది సినిమా. యాక్చువల్లీ ఉత్త టికెట్ బుకింగే అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఆయనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? నాకు ఆయన ఎవరో తెలియదు బేసిక్ గా. బట్ రూమ్ లో కూర్చొని స్టేట్మెంట్స్ ఎవరైనా పాస్ చేస్తారు, ఆయన వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూస్తే ఆయన కూడా ఇదే ఎక్సైట్మెంట్ తో బయటకు వచ్చి మాట్లాడతాడు. లేదండి, పర్లేదు, లాస్ట్ కొంచెం డల్ అనిపించింది. లాస్ట్ కట్ అవుతారు మీరు అలా అంటే. అయితే ఏముంది, మన ఫీలింగ్ మంది అంతే. అంతే అంటారా? మీకు నచ్చిన సీన్ ఏంటి? నచ్చిన సీన్ అంటే చాలా బాగుంది. అదే లవ్ లేదు, ఏమీ లేదు, అంతా మాస్. ఫ్రెండ్షిప్ బాండ్ గురించి. ఫ్రెండ్షిప్ చాలా బాగుంది. ఫ్రెండ్షిప్ బాగుంది, బాగా ఎక్కువ. ప్రభాస్ ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ అయితే క్యాక్ బ్రో, ఫైట్స్ అయితే ఎక్సలెంట్ మాట. సాంగ్స్ ఏం లేవు, ఎవరేజ్ సాంగ్స్ అయితే. ఫైట్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఇద్దరు ఇచ్చి పాడున్నారు. సాంగ్స్ అన్ని ఎలా ఉన్నాయి? పీక్స్ ఉన్నాయి, ఎమోషన్ ఉంది, యాక్షన్ ఉంది, కొంచెం కామెడీ ఉంది, టింజ్ ఆఫ్ కామెడీ ఎవ్రీవేర్. ఏం లేదు, అస్సలు లేదు. లేదు, లిటరల్లీ ఇచ్చి నేను ఉగ్రం చూడలేదు, బట్ అట్లే బాహుబలి 2 తర్వాత బ్లాక్ బస్టర్ ఇదేనా? యా, కమ్ బ్యాక్, ఇట్స్ అ వెరీ బిగ్ కమ్ బ్యాక్ టు ప్రభాస్. పిచ్చ పీక్స్ ఉంది సినిమా, ఇచ్చి పాడుంది, వర్త్ వర్మ వర్త్. అయ్యో, క్లైమాక్స్ స్టార్స్ లేవు ఇక్కడ, అన్ని దట్ సీన్ వేర్ వెనక కత్తులన్నీ వస్తాయి కదా దుర్గాదేవి లాగా. దట్ సీన్ వాస్ మూవీ రిలీజ్ కు ముందు వేణుస్వామి ఫ్లాప్ అని చెప్పారు కదా. మూవీ రిలీజ్ కు ముందు వేణుస్వామి నాకు అవన్నీ తెలియదండి. ఇదైతే బ్లాక్ బస్టర్. అట్లా యానిమల్ అవన్నీ పనికిరావు, ఇదే బెస్ట్. ద సేమ్ ఫైట్, ఆ కత్తి ఫైట్ ఇట్స్ మ్యాడ్ అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ కమ్ బ్యాక్ టు ప్రభాస్. ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళొచ్చా ఓన్లీ యూత్? వెళ్ళొచ్చు, అందరు వెళ్ళొచ్చు. ప్రభాస్ లుక్స్ ఎలా అనిపిస్తుంది? బాగున్నాయి, ఇంకా చాలా పదరా. ఓకే, సినిమా ఎలా ఉంది? సూపర్ ఉంది, ఫైట్ సీన్ అసలు చాలా బాగుంది. సినిమా ఓవర్ వ్యూ ఎలా చెప్తారు మీరు? ఎలా ఉంది? బాగుంది బ్రో, దట్స్ ఇట్. ఫైట్ సీన్లు ఎలా ఉంది? ఫైట్ సీన్స్ ఆర్ గుడ్. నరుగుడు ఎలా ఉంది? అరే ఓకే ఆన్సర్. సరే, స్టోరీ ఎట్లా చెప్పగలుగుతా అంటే కేజీఎఫ్ లెవెల్లో లేదు, చాలా బాగుంది అంతే. స్లోగా వెళ్తుంది ఒక స్క్రీన్ ప్లే, ఇంకా డైలాగ్స్ ఇచ్చి ఉండొచ్చు. పార్ట్ 2 ఎలా ఉంది అనుకుంటున్నారు? వెయిట్ చేయాలి, ఇంకా అంతే, వెయిట్ చేయాలి, పార్ట్ చూడాలి ఇంకా. ఎక్స్పెక్టేషన్ ఉందా? సారీ, సస్పెన్సెస్ నాట్ సస్పెన్సెస్, ట్విస్ట్ ఉన్నాయి, ట్విస్టులు ఎక్కువ ఉన్నాయి అంతే. బాగుంది, ఇట్ వాస్ నైస్, వాచబుల్, జస్ట్ వన్స్, ఒక్కసారి చూడొచ్చు. నాకంత నచ్చలేదు అంతే. క్రేజీ చాలా బాగుంది.
రేటింగ్ అవుట్ ఆఫ్ 5 అనిపిస్తుంది రేటింగ్ 4 సెకండ్ హాఫ్ ప్రభాస్ లుక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. సెంటిమెంట్ సీన్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? బాగున్నాయి, ఇద్దరివి బాగుంది, చాలా బాగుంది. స్టోరీ ఎలా అనిపించింది? బాగుంది, వర్కౌట్ అయిందా? అవుతుంది ఖచ్చితంగా. ఫైట్స్ ఎలా ఉంది? ఫైట్స్ ఎలివేషన్ బాగుంది చాలా. కొంచెం జర పక్కా దొరుకుతుంది. వ్యత్యాసం ఇంకా చాలా తక్కువ ఉంది. ఎంట్రీ వెహికల్ ఎగ్జిట్ వెహికల్ ఇబ్బంది అవుతుంది అందరికి. ప్లీజ్ మీడియా పీపుల్ ఓవరాల్ సేమ్ మేడం మ్యామ్ లుక్స్ ఎట్లా అనిపించింది? లుక్స్ కొంచెం ఇట్లా మన కెమెరా రాట్లేదు వెనక్కి బ్యాక్గ్రౌండ్ లుక్స్ ఎలా అనిపించింది? లైట్ ఇట్లా జరుపురా ఇట్లా కొంచెం ఇట్లా మేడం కొంచెం ఇట్లా స్టోరీ ఎలా అరే స్టోరీ లైన్ అంతా ఇప్పుడంతా బేసిక్. ఇప్పుడు కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ అంటే ఎలివేషన్స్ ఫేమస్ కదా, సో ఎలా అనిపించింది? ఎలివేషన్స్ కోసం చూడొచ్చండి మూవీ. సినిమాలో కంటెంట్ లేదా మరి? కంటెంట్ ఉంది కానీ ప్రభాస్ ఎలివేషన్సే. స్టోరీ ఎలివేషన్స్ కోసం అందరికి కనెక్ట్ అవుతుంది. అన్ని సార్ట్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉన్నాయి. మదర్ కనెక్షన్, ఫ్రెండ్, అన్ని సార్ట్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ నచ్చిందా సెకండ్ హాఫ్ నచ్చిందా? ప్రిఫరబుల్లీ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రొడక్షన్స్ ఇవ్వడం వల్ల కొంచెం లాగ్ ఉండింది. సెకండ్ హాఫ్ అయితే ఎలివేషన్ సీన్స్, ఫైటింగ్ సీన్స్ అంతా. ఒక సీన్ అయితే చిన్న పాపని కాపాడే సీన్ ఎలా అనిపించింది? ఆ సీన్ అదే సీన్ చెప్తుంది. ఆ సీన్ వేరే చాలా బాగుంది. క్లైమాక్స్ సీన్ ఎక్స్పెక్ట్ చేశారా మరి? అది యాక్చువల్గా కొంచెం నావెల్స్ అలా చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. నార్మల్ మనుషులైతే ప్రాబబ్లీ దే వుడెంట్ థింక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది మరి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదే లైక్ సాంగ్స్ ఇన్ జనరల్ లేవు కదా, సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ రోల్ ఇన్ ద మూవీ. స్టార్టింగ్ లో సిగరెట్ చెప్పండి మేడం. సినిమాని నచ్చలేదు. సినిమా డబ్బులు పెట్టాం కాబట్టి డిసప్పాయింట్ అవుతున్నాం. నచ్చలేదు, సినిమా నచ్చలేదు అంతే. ఎందుకు అంటే లైక్ ఎలివేషన్స్ మాత్రమే బాగున్నాయి, హీరో షెట్స్ బాగున్నాయి, హీరో ఎలివేషన్ బాగుంది, స్టోరీ అర్థం కాకుండా ఆపేశారు. సో నచ్చలేదు. ఫైటింగ్స్ ఏం బాగలేవు మేడం. సాంగ్స్ లేవు, ఉన్నది ఒకటే సాంగ్. అవునా? ఓకే నేను చూడలేదు. సారీ ఫ్యాన్స్ కాబట్టి అట్లానే చెప్తారు కదండి. నేను కూడా ఫ్యానే, కాకపోతే జగన్ నేను ఎవరికి ఫ్యాన్ కదా. సినిమా బాగాలేదా? బాగాలేదు, ఏ ఎలిమెంట్ లో బాగాలేదు? అసలు నాకు సినిమా నచ్చలేదు. డబ్బులు పెట్టి కొన్నా కాబట్టి నాకు రెండు నచ్చలేదు. అక్కడక్కడ సారీ బ్రో అదొక్కటే బాగుంది, ఆయన షర్ట్ ఎలివేషన్స్ బాగున్నాయి అంతే. కాపాడతారు కదా, ఆ ఫైటింగ్ ఎలా అనిపించింది మరి? బాగుంది, మరి బాగుంది కదా అది. అదొక్కటే. అంటే మీకు ఇప్పుడు బాగుందని చెప్పమంటే చెప్పండి, బాగుందని చెప్తా. కాదు మీరు ఎందుకు బాగాలేదని చెప్తున్నారో తెలుసుకోవాలని. నాకు నచ్చలేదు, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. చెప్పండి కదా, మీకు ఎందుకు నచ్చలేదో చెప్పండి. ఏ పాయింట్ వల్ల నచ్చలేదు చెప్పండి. ఎందుకంటే ఒక స్టోరీ స్టోరీ బాగాలేదు, నాకు నచ్చలేదు. అండ్ షర్ట్సే బాగున్నాయి. ప్రభాస్ది తప్ప నేను సినిమా సక్క చూడలేదు కాబట్టి నాకు నచ్చలేదు. చూడలేదు కాబట్టి బాగాలేదని చెప్తుంది. ఇగో బ్రో సరిగ్గా చూసిన వాళ్ళని అడగండి. ఓకే, అంటే వేరే మూవీస్ కి ఈ మూవీస్ కి నాకు ఫ్యామిలీ ప్యాక్ నచ్చుతుంది, నాకు ఫ్యామిలీ ప్యాక్స్ నచ్చుతాయి. 6 ప్యాక్ కాదు. ప్రభాస్ నచ్చలేదా మీకు? ప్రభాస్ బాగున్నాడు అండి, ఆయనకి ఏం బాగుంటారు. దానిలో క్యారెక్టర్స్ ఎక్కువ అయిపోవడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ అయ్యి ఎవరికి ఏం సరిగ్గా రివ్యూ ఇవ్వడానికి అర్థమైతలేదు.